విజయ్ దేవరకొండ అన్న మూవీస్ అనుకున్నంత రేంజ్లో అయితే ఆకట్టుకోలేకపోయినాయి. ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా విజయ్ దేవరకొండ అన్నకి ఏ విధంగా చూడాలనుకుంటున్నారో, సో గౌతమ్ గారు మనకి జెర్సీ మూవీ ద్వారా ఎంత ఎమోషన్ కానీ ఆ ఫ్యామిలీ డ్రామా కానీ ఎంత బాగా చూపించారో, సో ఈ విజయ్ దేవరకొండను కూడా ఈ యాంగిల్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మన నిన్న సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ కూడా జరిగింది. సో ఈ మూవీ అయితే విజయ్ దేవరకొండకి ఒక కంబ్యాక్ మూవీ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. సో తిరుపతిలో కూడా నిన్న చెప్పారు ఈసారి ఈ సినిమా హిట్ అవుతే చాలా పెద్దోడి అవుతా అని. సో ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా తెలంగాణలో మెగాస్టార్ హీరో అంటే విజయ్ దేవరకొండనే. సో తెలంగాణలో ప్రజెంట్ సో చాలా మంది హీరోస్ ఉన్నారు, బట్ ఆ హీరోలలో బాగా ట్రెండింగ్ ఒక యూత్లో క్రేజ్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్లో క్రేజ్ కానీ మెయిన్ స్పెషల్లీ లేడీస్లో చాలా క్రేజ్ ఉంది అన్నకు. సో లైగర్ ద్వారా పాన్ ఇండియా రేంజ్లో కూడా అన్నకు క్రేజ్ వచ్చింది, బట్ అది అనుకున్నంత రేంజ్లో అయితే ఆడలేకపోయింది. సో హిందీలో ట్రైలర్ కూడా చూశాను. సో ఈ హిందీలో ఆడియన్స్ వచ్చేసి ట్రైలర్ చూసే టికెట్ తెగుతాయి, అంత బాగుంది హిందీలో కూడా. సో మన సత్యదేవ్ అన్న యాక్టింగ్ ఎలా చేస్తారో తెలుసు కదా, ఆల్రెడీ తన స్టోరీస్ తను చేస్తున్నాడంటే స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. సో తను కూడా ఒక హీరో. సో ఈ మూవీలో తను కూడా క్యారెక్టర్ ఒప్పుకున్నాడంటే ఒక అన్నదమ్ముల సెంటిమెంట్ కానీ, రీసెంట్గా వచ్చిన అన్న అనే సాంగ్ కూడా చాలా వైరల్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు వచ్చిన లవ్ సాంగ్ కూడా చాలా ట్రెండింగ్లోకి వచ్చింది. ఇంకా నాగవంశీ గారు దీనికి మంచిగా ప్రమోట్ చేస్తున్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో కూడా ఉంది. డోంట్ మిస్. ఎవరైనా చూడకపోతే ట్రైలర్ చూడండి. విజయ్ దేవరకొండ అన్నకి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. దీని తర్వాత విజయ్ దేవరకొండ అన్న కెరియర్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. పాన్ ఇండియాలో అయితే ఖచ్చితంగా ఇది ఒక ఇప్పుడు మన తెలుగులో కలెక్షన్ ఎంత ఇంపార్టెంటో పాన్ ఇండియాలో కూడా హిందీ మార్కెట్ కూడా అంత ఇంపార్టెంట్ అయింది. సో హిందీలో కూడా ఇది ఇంపాక్ట్ చేస్తుంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్దీన్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో వెయిటింగ్ ఫర్ థియేటర్లో వెయిట్ చేస్తున్నాను. సో డోంట్ మిస్. థియేటర్ 31 మూవీ రిలీజ్ అవుతుంది. ప్రీమియర్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు. సో విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్ కి అన్న ఇప్పుడే చూసాను కింగ్డమ్ ట్రైలర్. అది ట్రైలర్ కాదన్న, అను బాంబ్ అనమాట. విజయ్ దేవరకొండ కెరీర్ లోని ఇది బ్లాక్ బాస్టర్ కాబోతుంది. అర్జున్ రెడ్డిలో ఏవైతే లుక్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆ యాంగ్రీనెస్ ఈ సినిమాలో ఖచ్చితంగా కనబడిపోతుంది. నిజంగా చాలా వెయిట్ చేస్తున్నాను. ఆ ట్రైలర్ లో ఒక్కొక్క సీన్ అయితే గూస్ బంప్స్ అనమాట. అసలు ఆ లుక్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ స్టోరీ కొత్తగా ఉండబోతుంది. ఒక సల్లార్ రేంజ్ లో కాకపోయినా మంచి బ్లాక్ బాస్టర్ పడేలా ఉంది. విజయ్ దేవరకొండ గారికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఆ ట్రైలర్ లో ఆ సత్యదేవ్ క్యారెక్టర్ కానీ ఆ సాంగ్స్ కానీ ఆ బ్రదర్ అండ్ బ్రదర్స్ మధ్య రిలేషన్ కానీ చాలా బాగా ఉండబోతుంది. ఆ ఎమోషనల్ సాంగ్ కానీ ఆ జైల్ సీన్ ఆ స్టోరీ కొత్త పాయింట్ ఉంది. శ్రీలంకలో జరిగే స్టోరీని తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారనమాట. విజయ్ దేవరకొండ గారు ట్రైలర్ లాంచ్ లో చెప్పినట్టు ఈసారి వెంకన్న స్వామి ఆయన వెనకాల కాదు మానందరూ వెనకాల కూడా ఉండి సినిమాకి పంపిస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ మటుకు. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. 31st రిలీజ్ అవుతుంది. కింగ్డమ్ ది బ్లాక్ బాస్టర్ కాబోతుంది. ఇది రాసి పెట్టుకోండి.